పిల్లలు పుట్టడంలో ఇన్ఫర్టిలిటీలో మగవాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంది? అంటే హెల్త్ వైజ్ మీరు చెప్పినట్టు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ దీనికి ప్రాబ్లంగా క్రియేట్ చేస్తాయి? సో జనరల్‌గా మొట్టమొదటి మనం చూడాల్సింది లైఫ్ స్టైల్ యాక్టివిటీస్. హ్మ్. ఇప్పుడు చూడండి అబ్బాయిల పెళ్లి విషయానికొస్తే ఈవెన్ మీరు మ్యాట్రిమోనీలో చూసినా కామన్ ఏజ్ గ్రూప్ మీరు కావాలంటే వెరిఫై చేయండి 30 ఇయర్స్ అబ్బాయిది నేను చెప్పేది. సో మనకు అమ్మాయిలకి ఏ విధంగా అయితే ఏజ్ పెరిగితే ఎగ్ రిజర్వ్ తగ్గుతుందో అబ్బాయిలకు కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత స్పర్మ్ క్వాలిటీ తగ్గడం మొదలుపెడుతుంది. ఓకే. మన వాళ్ళంతా కెరీర్ అనండి ఇంకోటనండి. సో 30 ఇయర్స్ ప్లస్ తర్వాత స్టార్ట్ చేస్తారు. నెంబర్ 2 అందరికీ ఉండేది స్ట్రెస్. ఎవరి లెవెల్లో వాళ్ళకి స్ట్రెస్. మా బాస్ అడుస్తాడనో లేదు స్టార్టప్ కంపెనీ పెట్టాను సార్ కొంచెం కెరీర్ వస్తూనే చూసుకుందాం. సో ఇది కూడా లైఫ్ స్టైల్లో ఒక భాగం. స్ట్రెస్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. నెంబర్ 3 మనం వర్క్ చేసే ప్లేస్. అందరూ ఒకే చోట ఏసీలో ఉన్న చోట వర్క్ చేయలేరుగా. సో అతను వర్క్ చేసే ప్లేస్లో అది మెటల్స్కి సంబంధించిన కంపెనీ కావచ్చు, కెమికల్స్ ఎక్స్పోజర్ ఉండొచ్చు. వాటి వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయినప్పుడు సో ఇవన్నీ కూడా మగవాళ్ళ ఇన్ఫర్టిలిటీకి యూజువల్గా ఈ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్లోనే చాలా ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి జనరల్గా.